హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు బ్లాగ్ ఏంటంటే చికెన్ పకోడీ చేసేద్దామా? మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. ఫస్ట్ అయితే మనం బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. తీసుకొని చాలా ఫ్రెష్గా కడిగి ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మ్యారినేట్ చేసుకుందాం. మీరు కూడా వచ్చేయండి నాతో పాటు. ఫస్ట్ చికెన్ వేసుకోవాలి. నేనైతే క్వాంటిటీ తక్కువనే తీసుకుంటున్నా, ఎందుకంటే వీడియో పర్పస్ ఇది. ఫస్ట్ అయితే అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం, ఒక్కొక్కటి చూపిస్తా, చేసుకోండి మీరు కూడా. ఫస్ట్ అయితే అల్లం పేస్ట్ వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం తగినంత పసుపు వేసుకుందాం. ఇప్పుడైతే తగినంత సాల్ట్ వేసుకుంటున్నా. సరిపడేంత కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం. తర్వాత అయితే కొంచెం ధనియాల పౌడర్, అలాగే కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడైతే కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తున్నా, ఎందుకంటే మంచి టేస్ట్ రావాలి కాబట్టి. అసలైన ఇంగ్రీడియంట్ కార్న్ పౌడర్ కూడా వేసేసుకోవాలి మనం. కొంచెం చిటికెడు అయితే ఫుడ్ కలర్ వేసుకున్నా. చికెన్ పకోడీ మంచిగా క్రిస్పీగా రావాలంటే కార్న్ పౌడర్ కొంచెం ఎక్కువనే ఉండాలి. ఆయిల్ వేసేసుకోవాలి. ఇప్పుడైతే మంచిగా మ్యారినేట్ చేసుకుందాం. మసాలా ముక్కలకు బాగా పట్టేలా మిక్స్ చేసుకుంటున్నా. అండ్ మీకు ఇలాంటి ఫుడ్ రెసిపీస్ కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అదే చేతితోటి లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇప్పుడైతే 30 మినిట్స్ వరకు వెయిట్ చేయాలి, ఎందుకంటే చికెన్కి మంచి ఫ్లేవర్ రావాలంటే పక్కన పెట్టాలి కదా. ఇప్పుడైతే ఒక కడాయిలో చికెన్ మునిగేంత వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ హీట్ అవుతుంది మనకి. ఈ టైం ప్రాసెస్ చాలు. చికెన్కి మసాలా చాలా బాగా పట్టేస్తుంది అప్పటి వరకు. ఇప్పుడైతే డీప్ ఫ్రై చేసుకుందాం. ఒకటొకటి వేస్తున్నాను నేను, చాలా భయం వేస్తుంది, ఎప్పుడు చేయలే నేను. అండ్ మీరు కూడా వంటలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త ఉండండి. ఏందక్క చాయ్ ఫిల్టర్తో తీస్తున్నారని అనుకుంటున్నారా? ఎందుకంటే దాంతో తీస్తే ఆయిల్ లేకుండా చాలా బాగా వస్తుంది, అందుకే అది యూజ్ చేస్తున్నాం. వేరే విధంగా అయితే అనుకోకండి. లో ఫ్లేమ్లో పెట్టి బాగా చికెన్ అయితే ఫ్రై అవ్వాలి. మాకైతే ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మేమైతే ఒకటొకటి తీసేస్తున్నాము. ఫైనల్గా అయితే చికెన్ పకోడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను టేస్ట్ చేసి నా రిజల్ట్ ఏందో చెప్తా. సూపర్ అంటే సూపర్ ఉంది, అసలు చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. Thank you for watching. Like, share, subscribe. Stay tuned for next video.